మకుటు అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఎవరైనా కలర్స్ ఎలా వేస్తారో చెప్తారు, నేను అలా కాదు. నాలో ఉన్న కళాకారురాల్ని జిమ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. పల్ గ్రేప్ స్టడీషన్ అని చెప్పి వచ్చేదానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ. లెటర్ టు యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ అని అండ్ ఆల్సో ఇట్ సైడ్ మిర్రర్ ఉంటుంది. ఇయర్ ఎండ్ బ్లాగ్ లో చూపిస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వీడియో చూసేటప్పటికి ఆల్రెడీ 2026 స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అంతా మంచిగా జరిగి మీరు అనుకున్నవన్నీ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అండ్ హోప్ ద సేమ్ ఫర్ మీ టూ. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి బేసిక్గా న్యూ ఇయర్ బ్లాగ్ అనమాట, యాజ్ ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టు. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు ముగ్గులు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఆబ్వియస్లీ న్యూ ఇయర్ అంటే మెయిన్గా నాకు గుర్తొచ్చేది ఫస్ట్ రంగోలీ అండ్ దెన్ కేక్ కటింగ్. నాకు ముగ్గేయడం రాదు, జస్ట్ ప్రేక్షకురాల్ని. అండ్ దెన్ అట్లా చిన్న చిన్న కలర్స్ వేస్తున్నాను అంతే. సో ఇప్పుడు మా అక్క అక్కడ ముగ్గు వేస్తుంది, అది వేసిన తర్వాత వెళ్ళి కలర్స్ వేయడానికి హెల్ప్ చేయాలి. అండ్ చూద్దాం ఈ వ్లాగ్ ఎలా వస్తుందో. సో న్యూ ఇయర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2026లో మీ రిజల్యూషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ యా, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. గైస్, యాక్చువల్గా వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంక్రాంతి దులుపుళ్ళు. సో అట్లా నా రూమ్ సగం సర్దితే, కబోర్డ్స్ అన్నీ సర్దిస్తాం అనమాట. సో రూమ్ ఒకటే మిగిలింది. అట్లా కబోర్డ్స్ అన్నీ సర్దితే నాకు నా పాత స్పెట్స్ కనిపించింది. దాని పరిస్థితి ఎలా ఉందో చెప్పనా, ఇట్లా 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 ఉంది, స్లాంట్గా ఇట్లా ఉన్నా. నేను ఇప్పుడు స్ట్రైట్గా ఇరగలేదు, వంకర అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో నేను ఎప్పుడో చిన్నప్పుడు కాదులే, 1 year 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ అనుకుంటా, మా కాలేజ్లో ఫెస్ట్ కోసం అని చెప్పి ఇట్లాగా స్పెట్స్ ఉంటాయి కదా, ఇది సేమ్, ఇది బ్లాక్ అండ్ సేమ్ ఇందులోనే బ్లాక్ కూడా కాంబోలో ఆర్డర్ చేశాను. ఆ బ్లాక్ది కనిపించలేదు, ఇది కనిపించింది అనమాట. సో రోజు గుడ్డిదానిలో ఉన్నాను. సో ఈరోజు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ కేక్ బికాస్ ఈ పాటికే నా గురించి మీకు తెలుసుంటే నేను ఎక్కడి నుంచి కేక్ ఆర్డర్ చేశానో మీకు తెలిసి ఉంటుంది. సేమ్ కేక్ ఫ్రమ్ 7th Heaven, చాక్లెట్ ట్రఫుల్ కేక్ ఆర్డర్ చేసింది మా అక్క. యాక్చువల్గా ఆ కేక్ 540 or 600 ఎంత ఉంటుంది, మాకు 300 వచ్చిందనమాట. ఎలాగంటే స్విగ్గీ జొమాటోలోనే ఏదో చూస్తుంటే కూపన్ వచ్చింది. సో వెంటనే ఆర్డర్ చేస్తాము, 600 కేక్ 300 వచ్చిందని చెప్పి వెరీ హ్యాపీ. జస్ట్ ఇప్పుడే వీడియో ఇట్లా క్లోజ్ చేశాను, బ్లింకిట్ పార్సల్ వచ్చిందనమాట. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇందులో బేసిక్గా ఉప్పులు సరుకులు ఉంటాయి, బట్ నా కోసం నేను ఓట్స్ కొనుక్కున్నాను, మ్యాచింగ్. అండ్ నా ఫేవరెట్ డార్క్ చాక్లెట్. నాకు యాక్చువల్గా మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా కోకో పౌడర్ కూడా ఆర్డర్ పెట్టాను బ్రౌనీ చేద్దామని చెప్పి, బట్ అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉండి రాలేదు. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఓట్స్, కోకో పౌడర్, డేట్స్ మధ్య ఆ 3 అనుకుంటా, అవి వేసి పైన చాక్లెట్ స్ప్రెడ్ చేసి పెడతారు. చాలా బాగుంది చూడడానికి. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. చీకట్లో నేను మీకు కనిపించానంటే గ్రేట్. ఇప్పుడు నేను మీకు మా ముగ్గులు చూపిస్తాను. మా ఇంటి ముందున్న ముగ్గు మా అక్క వేసింది. ఇప్పుడు దానికి కలరింగ్ వేయాలి. అక్కడి నుంచి ఇదంతా వేసింది, ఇప్పుడు ఇదంతా కలర్ వేయాలి. ఆ చివరిది పద్మం, ఇది ఫ్లవర్, అండ్ ఇది ప్యారెట్స్ అండ్ రోజ్ వేసింది మా అక్క ఇక్కడ. అండ్ ఇది కూడా ఒక ముగ్గు. అండ్ ఇది హ్యాపీ న్యూ ఇయర్ విత్ పికాక్స్ వచ్చి. ఇప్పుడు నేను కలర్స్ ఎలా వేయకూడదు అని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎవరైనా కలర్స్ ఎలా వేస్తారో చెప్తారు, నేను అలా కాదు. అమ్మా ఎలా వేయకూడదో చెప్పండి కలర్స్. ఇప్పుడు ఎలా వేయకూడదు చేసి చూపిస్తా, వేసి చూపిస్తా. నాలో ఉన్న కళాకారురాల్ని కళాకారుడు ఆపోజిట్ ఏంటమ్మా, కళాకారిని నేను బయటకు తీస్తా. స్టెప్ 1, కలర్ తీసుకోవాలి. ఇలా తీసుకోదా, ఇలా తీసుకుని మా అమ్మ లేతుండే ఇలాగేస్తుండే ఇలా. అమ్మ ఎంతనా అలా సచ్చరాకు అలా ఎత్తాను.
మొత్తం అంతా దానికి సిస్లో ఉన్నాను. బాగా నీట్గా వేస్తున్నాను చూడు. సో మా డాడీ ఇప్పుడు కేక్ తెచ్చారు. ఏం కేక్ తెచ్చారో చూద్దాం. సో మా డాడీ ఇక్కడ కేక్స్ తెచ్చారనమాట 12 o'clockకి కట్ చేయడానికి. సో అవి ఏం తెచ్చారా అని మేము చూస్తున్నాము. చాక్లెట్ కేక్, ఇంకో కేక్. సో ఆబ్వియస్లీ బిర్యానీ లేనిదే ఏది స్టార్ట్ అవ్వదు కదా. మా ఇంట్లో 31st నైట్ ప్రతి ఇయర్ బిర్యానీ ఉంటుంది అనమాట. బట్ ఇయర్ మా డాడీని వద్దన్నా సరే తెచ్చేసారు. సో ఎలాగో బిర్యానీ అంటే అందరికి ఇష్టం కాబట్టి వి ఏట్ ఇట్. వాట్స్ 31st నైట్ వితౌట్ బిర్యానీ. సో మా డాడీ బిర్యానీ తెచ్చారు, అది తింటున్నాం. అండ్ ఆల్సో బయట ముగ్గులు వేస్తున్నారు ఆంటీ వాళ్ళు కూడా. లోపు నాకు ఆకలి వేస్తుందని నేను లంచ్ డిన్నర్ చేయడానికి వచ్చాను. వీ హ్యావ్ చికెన్ బిర్యానీ అండ్ దెన్ చికెన్ పకోడీ సెషన్లో అనమాట. మనం తింటాం 2026 రిజల్యూషన్స్ లైక్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మాట్లాడుకుందాం. నా మెయిన్ గోల్ ఆఫ్ 2026 ఈజ్ టు గెట్ మానిటైజ్డ్ ఆన్ యూట్యూబ్. రెవెన్యూ వచ్చినా రాకపోయినా సెకండరీ, బట్ ఫస్ట్ మానిటైజేషన్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను 2026లో. నా మెయిన్ గోల్ అదే. అండ్ దెన్ ఆల్సో ఆబ్వియస్లీ కార్పొరేట్ జాబ్. అండ్ 2026లో నేను హెల్దీగా బిర్యానీ తింటూ హెల్దీ అంటున్నాను సార్. సో హెల్దీ డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఐ వాంట్ టు డూ వర్కౌట్స్, జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో నాకు ఈ ఇయర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్కువ చేయాలని ఉంది, డిఐవైస్ ఎక్కువ చేయాలని ఉంది. అండ్ మీరు విజన్ బోర్డ్ చేసుకున్నారు గైస్. నేను నా విజన్ బోర్డ్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ విజన్ బోర్డ్ 2024లో చేసుకున్నాను అనమాట. అంటే 2023 ఎండింగ్లో చేసుకున్నాను. అండ్ దెన్ 2024 ఎండింగ్లో 2025 చేసుకున్నాను. అండ్ 2026 చేసుకున్నాను. అన్నిటితో పోలిస్తే నాకు నా 2025లో అన్నిటిలో 2026 కూడా చేసుకున్నాను. నాకు నా 2025 విజన్ బోర్డ్ నేను జస్ట్ ర్యాండమ్గా నాకు అనిపించినవి పెట్టాను. ఐ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్, ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి. ఐ వాజ్ సర్చింగ్. నా మైండ్లో ఏముంటే అది పింట్రెస్ట్లో సర్చ్ చేసి ఆ ఫొటోస్ అన్నీ క్యాన్వాలో అంటించాను, క్యాన్వాలో పేస్ట్ చేశాను. అది నేను డిజిటల్ విజన్ బోర్డే చేస్తాను. 2024లో 5లో 6లో కూడా అదే చేశాను. మీన్ 2026 కూడా డిజిటల్ విజన్ బోర్డే చేశాను. 2025లో మోర్ దాన్ 80% ఆఫ్ మై విజన్ బోర్డ్ గోల్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. ఎక్సెప్ట్ ఫర్ లైక్ సోషల్ మీడియా ఆ కేటగిరీలో తప్ప మిగతాదంతా ఐ టిక్డ్ ఆఫ్ మై విజన్ బోర్డ్ గోల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను యాక్చువల్గా విజన్ బోర్డ్ మీరు చేసుకుంటే అది మీకు కళ్ళకి కనిపించేటట్టు ఆ ప్లేస్లో కానీ ఆర్ ఎల్స్ ఎక్కడైనా ఫోటో ఫ్రేమ్ అంటించడం కానీ ఫోన్లో వాల్పేపర్ పెట్టుకోవడం కానీ చేయాలి. నేను అసలు ఏది చేయలేదు, పెట్టాలో వదిలేస్తాను. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అవన్నీ నాకు జరిగినాయి కాబట్టి. మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో కూడా ప్లీజ్ టు కామెంట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. లైక్, ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు రీచ్ ఎక్కువ వెళ్తుంది, సో దట్ వ్యూస్ ఎక్కువ వస్తాయి. అండ్ ఆల్సో ఇయర్ మా గ్రాడ్యుయేషన్ కూడా ఉండింది. ఐ వాంటెడ్ టు డూ లైక్ కాలేజ్ టూర్. ఈసారి పక్కా కాలేజ్కి వెళ్తున్నప్పుడు, నాట్ లైక్ వెంటనే, బట్ ఈ ఏమంటారు కరెక్ట్గా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు జాయిన్ అవుతారు కదా, అప్పటికి నిన్న కాలేజ్ టూర్ తీసి పోస్ట్ చేయాలని ఉండింది. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు ట్రై న్యూ థింగ్స్ లైక్ ఓన్లీ వ్లాగ్స్ ఆర్ ఇవే కాకుండా నా ఏమంటారు కంటెంట్ని కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ ప్లీజ్ డూ డ్రాప్ దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇఫ్ యూ హ్యావెంట్ యెట్. అండ్ ఇప్పటి వరకు చెప్పిన సోదంతా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ దీని తర్వాత ఐ విల్ షో యూ ఓవరాల్ ముగ్గు మొత్తం వేసిన తర్వాత ఎట్లా ఉంటుందో ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఎప్పుడు నేను మీకు మా ముగ్గు చూపిస్తాను. పైకి వచ్చాను అనమాట, సో దట్ క్లారిటీగా ఇంకా మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. గైస్ దిస్ ఈజ్ ఆర్ రంగోలీ. బాగుంది కదా, నాకు ఈ ఫ్లవర్ డిజైన్ బాగా నచ్చింది, ద బార్డర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మేము మా వీధిలో ఉన్న అన్ని ముగ్గులు చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో.
కరెక్ట్‌గా కలర్స్ అన్నీ వేసి ఇలా లోపలికి వెళ్దామనే టైంకి స్ట్రీట్ డాగ్స్ అన్నీ వచ్చి మొత్తం అవన్నీ చెరిపేసినాయి అనమాట. మా ఒక్కళ్ళవే కాదు వీధిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ముగ్గంతా చెరిపేసింది. వేసిన ఒక 10 మినిట్స్ కూడా ఉంచలేదనమాట. సో, అందుకే మొత్తం ముగ్గులన్నీ చెరిగిపోయి ఉన్నాయి. ఇంక అట్లా వీధిలో మొత్తం అన్నీ చూసుకొనొచ్చి ఇంటికొచ్చిన తర్వాత బిర్యానీ కొద్దిగా లేట్‌గా తిన్నా అని చెప్పి ఐ హ్యాడ్ జీరా వాటర్. నేను ఎప్పుడైనా ఔట్ సైడ్ ఫుడ్ తింటే ఖచ్చితంగా జీరా వాటర్ గానీ, సిన్నమన్ వాటర్ గానీ తాగుతాను. ఇప్పుడనే కాదు నార్మల్‌గా నాకు ఈ హ్యాబిట్ ఉంది. ఔట్ సైడ్ ఫుడ్ తిన్నా గానీ ఆర్ ఎల్స్ లేట్‌గా డిన్నర్ చేసినా సరే, ఆ రోజు ఖచ్చితంగా ఐ డ్రింక్ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ లైక్ జీరా గానీ, దాల్చిన చెక్క గానీ, ఎఫ్రెష్ గానీ ఏదో ఒకటి తాగుతాను. అండ్ దెన్ ఇట్లా పాటలు పెట్టుకుని వైబ్ అవుతా ఉన్నామనమాట. అదే మిడ్‌నైట్ అయ్యేంత వరకు. సో, మీరు మీ న్యూ ఇయర్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. మేమైతే సింపుల్‌గా విత్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాము. నేను ఇప్పుడు అనుకుంటున్నాను అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మేమందరం కలిసి ఫుడ్ వండుకొని, అందరం కలిసి కూర్చొని తిని, అటు పాటలు పెట్టుకుని వైబ్ అవుతూ న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకున్నాము. అనవసరంగా లాంగ్ వీడియో తీయలేదప్పుడని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. సో, ఇయర్ మేము సింపుల్‌గా ఫ్యామిలీతో చేసుకున్నాము. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా 12 గ్రేప్స్ ట్రెడిషన్ అని చెప్పి. మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. నేను వీడియోలో ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకే తెలీదు. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ కరెక్ట్‌గా కేక్ కటింగ్ అయిన నెక్స్ట్ సెకండే నాకు మా అక్కకి గొడవ అయిపోయిందనమాట. వీడియో సరిగ్గా తీయట్లేదని అరిచేసాను. మా అక్క ఇంకెప్పుడు నీకు వీడియోలు తీయనని చెప్పి వదిలేసింది. పోతే పోనీ అని చెప్పి ఇట్లా మంచి కేక్ తిన్నా అనమాట. తర్వాత జాతకం చూస్తారు కదా అట్లా చూస్తున్నాము. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటారు అంటున్నాను. కాదు నాడంటే బతుకుండడం గురించి నేను మధ్యలో చచ్చిపోతున్నప్పుడు నేను మరి ఏది నా నక్షత్రం ఎక్కడ కనిపించట్లేదు. గుణము, దేవగుణము. నేను చాలా మంచిదాన్ని. నాకు అసలే రాసి ఫలాలు చూసుకునే అవమానం రాజపూజ మెయ్యి ఉంటాయి కదా ఎక్కడ ఉన్నాయి. నాకా నాకా అమ్మా ఆగు మీద కుటుంబ కుటు కుటుంబ కుటు కుటుంబ అదోకో నన్నకిచ్చి పూజత నాది అవమానం ఏడు గట్టిగా ఉంది అబ్బా దీన్ని ఎక్కువ ఉంది దీనికి ఆదాయం ఖర్చు 11 బతికింది ఖర్చు 11 దీన్ని జీతం అంటే ఏంటి? మెప్పు ఎటు ఒకటినా అవమానం 11 అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఖర్చు 11 వచ్చేదానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ. జనవరి ఆరోగ్యం విషయంగా బాధలుండును, అధిక శ్రమ కలుగు ఫలించుటయును కలుగును. ఫిబ్రవరి శుభకార్యముల వలన ధన్యవాదములు ధన్యవాయాదులు ధన్యవాయాదులు ధన్యవాదములు ధన్యవాయాదులు ధన్యవాయాదులు చేస్తారు. ఇంటర్లో ఉన్న జాతకాలన్నీ చదువుతుంటే ట్రామటైజ్డ్ నౌ. ది నెక్స్ట్ డే Hi guys, it's the next day. So wish you all a very happy new year. I'll show you my outfit. ఇది మా మమ్మీ శారీ నుంచి డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. 1 second I'll show you. ఇది నా అవుట్ఫిట్, ఇది మా మమ్మీ శారీ. సో నేను దీన్ని డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను. I'll show you ప్రాపర్ లుక్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, బికాజ్ అక్కడ మిర్రర్లో చాలా బాగుంటుంది కాబట్టి. నా అవుట్ఫిట్ నేను మా మమ్మీ శారీని డ్రెస్ కింద కన్వర్ట్ చేసిన అనమాట. గుడికి వెళ్తున్నాము. సో లెట్స్ గో. మేము మార్నింగ్ లేచి రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పటికి కొద్దిగా లేట్ అయింది. సో కొన్ని గుళ్ళు క్లోజ్ అయ్యి ఉన్నాయి అనమాట. ఇంకా దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వచ్చాము. Jan 1st రోజు యాక్చువల్గా శశి గారికి స్కూల్ ఉందన్నమాట. కాకపోతే వద్దు అదే అని చెప్పి నేను మానిపించేసాను. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి బ్రేక్ఫాస్ట్కి పూరి చేస్తున్నారనమాట. సో మీకు తెలిసినట్లయితే నాకు పూరి చాలా ఇష్టం. సో మా పిన్నిని పెట్టమంటే హాఫ్ ద పూరి ఒకేసారి పెట్టేసింది, అంత పెద్దది. సో అది తింటున్నా అనమాట. ఇంకా తిని తర్వాత జర్నలింగ్ చేయడానికి ఇంటికి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుంది. ఇందాక గుడికి వెళ్ళొచ్చా అనమాట. ఇప్పుడు నా మోస్ట్ ఫేవరెట్ థింగ్ అండ్ నాకు చాలా ఇష్టమైన థింగ్ చేయబోతున్నాను. మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే నేను జర్నల్ కమ్ ప్లానర్ అన్బాక్స్ చేసి దాన్ని ఫ్లిప్ త్రూ చేసి చూపించాను కదా.
అందులో స్టార్టింగ్ పేజ్లో లెటర్ టు యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ అని ఉంటుంది ఆ జర్నల్ స్టార్టింగ్లో. సో అది రాయబోతున్నాను అనమాట, విచ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ అండ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. ఇది ఈ పౌచ్లో ఐ హ్యావ్ ఫ్యూ పెన్స్. ఇది నేను 2.5 years 3 years బ్యాక్ తీసుకున్నాను. అసలు వాడలేదు బికాస్ ఇట్స్ వెరీ క్యూట్. క్యూట్ థింగ్స్ని ప్రెటీ థింగ్స్ని ఎక్కువ వాడడం కదా, తర్వాత వాడదామని. సో ఐ డిసైడెడ్ టు యూస్ చూపిస్తే మీకు కూడా నచ్చుద్ది. ఐ షో యూ మై క్యూట్ లిటిల్ పెన్. ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్రీమ్ పెన్, బట్ ఆల్సో ఫంక్షనల్ పెన్ ఒకటి చూపిస్తా. ఎందుకంటే నందమూరి గారు తీర్థంలో కొనుక్కున్నాను. కోంబ్ ఇట్లా, అండ్ ఆల్సో ఇట్ సైడ్ మిర్రర్ ఉంటుంది లైక్ దిస్. ఇట్లా యూ కెన్ కోంబ్ అండ్ రాయొచ్చు కూడా దీంతో. సో లెట్స్ రైట్. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ మై ఫేవరెట్ పేజ్ ఇన్ మై జర్నల్ ఆర్ ప్లానర్. ఎందుకంటే నేను ఇది లాస్ట్ టైం రాసినప్పుడు తర్వాత కొన్ని మంత్స్కి అలా తర్వాత చదివినప్పుడు ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ అనమాట. సో అప్పటి నుంచి రాద్దాం అనుకున్నాను. ప్రతి ఇయర్ రాసా అనమాట. జర్నల్లో కాకపోయినా అట్లీస్ట్ ఒక పేపర్లో అయినా రాసేదాన్ని. ఇయర్ ఈ ప్లానర్లో రాస్తున్నాను. అండ్ తర్వాత ఇయర్ ఎండింగ్ అప్పుడు ఇది మొత్తం చదివి వాట్ ఐ రోట్ అనేది లాస్ట్ ఇయర్ ఎండ్ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ దీంతో పాటు మిగతా పేజెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఫిల్ చేస్తున్నాను అనమాట. I wrote few little other things also. So నేను లంచ్ చేసేసాను అనమాట. లంచ్కి ఐ హ్యాడ్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. అండ్ దెన్ డిజర్ట్కి ఐమ్ హ్యావింగ్ కేక్. సో ఏదైనా సిరీస్ కానీ డ్రామా కానీ ఏదైనా చూస్తూ ఐ విల్ హ్యావ్ ఇట్. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఈవినింగ్ నేను చపాతీ వేసుకుని తింటాను. ఈవినింగ్ అంత ఏముండదు. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.